కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని పొనుకుమాడు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామాల పొలాల్లో బోదల్లో ఎటువంటి పనులు చేయకుండా సుమారు 4 లక్షలకు పైగా ఉపాధి హామీ పనులు అధికారులు డబ్బులు విడుదల చేశారని తెలిపారు. గత 8 సంవత్సరాల నుండి ఉపాధి హామీ ఎఫ్ఐఏగా పనిచేస్తున్న వ్యక్తిని కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలో తొలగించి ఉపాధి పని కూలీలకు కరువు పనులు చూపించడం లేదని మండిపడ్డారు పొనుకుమాడు గ్రామ ప్రజలు. గ్రామస్తులు సంబంధిత అధికారి ఏపీఓ గారిని ప్రశ్నిస్తే పొందలేని సమాధానం చెప్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని ఏ అధికారి చెప్పుకున్నా పట్టించుకుని భయనో దిక్కుతోచని స్థితిలో జిల్లా కలెక్టర్ వారికి పొనుకుమాడు గ్రామస్తులు తమ గోడును అర్జీ రూపంలో వెళ్లగక్కిన వైనంపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి చొరవ తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరి చేశాడు, పనులు బాగా చేపించాడు, రిమార్క్ లేదు, అతని మీద రిమార్క్ లేదు. లేకపోయినా కానీ అతను తీసి కొత్త పెట్టారు. ఒకటే అతనికి ఏం తెలియపోయినా కానీ అతను పెట్టారు. పెట్టి ఇప్పుడు నిర్ణయం ఇవ్వాలి పేపితే అతని ముందు లేదు. మరి ఏదో పని పథకారం ఏదో చేశారంటున్నారు కదా, అది అయితే మాత్రం లేదు. మీకు రైతులకు సంబంధించి ఏం పనులు చేయట్లేదా? రైతులకు సంబంధించి భోజనం పెడతారు మొదలేదు. అసలు ఈ నాగరాజు ఉన్నాను చెప్పు, మొక్కలు పెట్టించేవాడు, పనులు చేపించేవాడు, నీళ్ళు పంపించేవాడు, మొత్తం రోడ్లు మొక్కలు మొత్తం ఈ రోడ్డు ఆ రోడ్డు మొత్తం అన్ని మొక్కలు పెట్టించాడు. మొక్కలు వేసుకొచ్చేవాళ్ళం, పెట్టించేవాడు. మన కార్తీక మాసంలో కూడా పనులు చేపించాడు మాతో. 100 రోజులు పథకం అవుతుంది ఒక్కడనే, నాకు 50 రోజులు అవుతాయి. 50 రోజులు కూడా తర్వాత మొక్కలు పెట్టించి పనులు చేపించి వాటికి పుల్ల బాతిచ్చి నీళ్ళు పంపించి అన్నీ చేపించాడు. అతని మీద ఒక్క రిమార్క్ లేదు. ఇప్పుడు మీకు పనులు లేవు? ఇప్పుడు లేవు. నేను ఇప్పుడు ఇవాళ మళ్ళీ కూడా అంత కొద్దిగా నిన్న మళ్ళీ పనులు లేదు, లేవు, పనులు లేవు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన దగ్గర పనులు చేయట్లా. మీకు ఆ పథకం ఉపయోగపట్ల అధికారులకు చెప్పారు. ఇది అధికారులు సంతకాలు నేనే పెట్టా, మొత్తం ఊరంతా సంతకాలు పెట్టిందనే. పొనుకుమాడు ఊరంతా పెట్టించి తీసుకొచ్చి ఇచ్చా. ఏం ఉపయోగం లేదు. ఎవరు పడుచుకోవట్లేదు. ఆయన కావాలండి, నాగరాజే కావాలి. అతను ఉన్నప్పుడు మీకు డబ్బులు పట్టడం కానీ అన్ని బాగుపడింది. అసలు మళ్ళీ చెక్కింగ్ వచ్చారండి. మొత్తం చెక్కింగ్ ఊరంతా చెక్కింగ్ చేస్తే నాగరాజు వల్ల ఒక్క బ్యాట్ కూడా తిప్పిలా. మొత్తం మీకు డబ్బులు పండియండి. అతని వల్ల మాకు తప్పు లేదు, బాగా చేశాడండి. మాకు రూపాయి మార్కు తప్పు లేదు. ఇదిలే మొత్తం అందరూ సంతకాలు ఏది చెక్కింగ్ వచ్చారండి. వచ్చేప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, మొత్తం ఊరంతా కూడా చెప్పారు. మీకు పాత కావాలి. ఇప్పుడు ఆ పాతని కావాలి మాకు, నేనే కావాలి మాకు. సోషల్ ఆడిట్ చేసినా కూడా ఏం పొరపాటు లేదు. అది మొట్టమొదటి రిమార్క్ లేదు. ఓకే, మాకు పాత అతనే కావాలి. 8 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చేశాడు. అతను ముందు చేసినా అతను రిమార్క్ కూడా చూపిమన్నాడు. రిమార్క్ లేదు. ఆయన కోసం మేము పోరాడుతున్నా. నేను పోరాడతాను. నేను చెబుతున్నా, ఎక్కడికైనా వస్తా, కలట తిరిగి ఎక్కడికైనా వస్తాను నేను. ఓకే.